5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ క్రికెట్ వరల్డ్ కప్లో ఒక దేశం ప్రపంచ కప్ సాధిస్తే ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ సంతోషిస్తారు. మరి యుగ యుగాలు పరలోకంలో మనందరి కోసం దేవుడు ఒక నివాసం ఏర్పరిచి మనందరి కోసం దేవుడు పరలోకంలో ప్రతి ఒక్కరికి జీవ కిరీటం అనేది ఒక కిరీటం లాంటిది దేవుడు ప్రతి ఒక్కరికి ఇవ్వబోతున్నాడు. మరి దాని విషయంలో ఎంతమంది మనం ఆసక్తి కలిగి ఉన్నాం? క్రికెట్ జస్ట్ గేమ్ మాత్రమే, కానీ పరలోకం అనేది ఒక గేమ్. పరలోకానికి వెళ్ళడానికి మనకు ఒక యుద్ధం మన ఆత్మీయ యుద్ధం జరుగుతుంది. క్రికెట్లో ఏ విధంగా అయితే బ్యాట్ బాల్ మధ్య యుద్ధం జరుగుతుందో మనం కూడా ఈ ఆత్మీయ జీవితంలో అనేకమైన యుద్ధాలు, ఒక యుద్ధం కాదు చాలా రకాల యుద్ధాలు మనం చేస్తున్నాము. మన యుద్ధం రియల్, మన యుద్ధం భయంకరమైనది, మన యుద్ధం అసాధారణమైన యుద్ధం. అలాంటి యుద్ధంలో మనం గెలిచి ముందుకెళ్తే, గెలిచి విజయం సాధిస్తే, గెలిచి మనం పరలోకం సాధిస్తే ఖచ్చితంగా పరలోకంలో ఉన్న దేవదూతలు, దేవుడు అందరూ సంతోషిస్తారు. ఇటీవల కాలంలో మన ఇండియాకి T20 వరల్డ్ కప్ వచ్చింది. నేను కూడా క్రికెట్ మ్యాచ్ చూశాను. ఆ రోజు 81 కోట్ల మంది జియో హాట్‌స్టార్ ద్వారా మ్యాచ్ చూశారన్నమాట. అంటే ప్రపంచ జనాభాలో 10% మంది జనాలు క్రికెట్ మ్యాచ్ని చూశారు ఆ రోజు. ప్రపంచంలో 10% అంటే మామూలు విషయం కాదు ఒక గేమ్ను చూడడం. అదే 10% మంది దేవుని యొక్క రక్షణలో వస్తే ఎంత సంతోషిస్తాడు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు దేవుడు. ఆ 10%లో పర్ఫెక్ట్గా పరలోకానికి వెళ్తే దేవుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ క్రికెట్ అనేది ఒక గేమ్ మాత్రమే, కానీ పరలోకం అనేది మనం దేవునికి మనకు నివాస స్థలం. క్రికెట్ మ్యాచ్లో ఖచ్చితంగా ఫస్ట్ బాల్ నుంచి చివరి బాల్ వరకు చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా ఎప్పుడైతే మనం రక్షణ పొందుకుంటామో, ఎప్పుడైతే మనం మారు మనసు పొందుకుంటామో ఆ రోజు నుంచి మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకు కూడా యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఎలాంటి యుద్ధాలంటే పాపం అనే యుద్ధం, శత్రువుల యొక్క దాడి యొక్క యుద్ధం, అనేక రకాలైన పాపాల్లో చాలా రకాల పాపాలు, వాటిని జయించాలా, సాతాన్ని జయించాలా, లోకంలో ఉన్న అనేకమైన జనాలు మనల్ని విమర్శించే వారిని జయించాలా, అన్నిటినీ తట్టుకొని ముందుకెళ్తేనే నిత్య జీవం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, జయించిన వారిదే జీవ కిరీటం అని. ఒకసారి మనం ప్రకటన గ్రంథం చదివితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయుదుము. 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనము ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. ఆమేన్, ప్రైజ్ లార్డ్. ఈ ప్రకటన గ్రంథం 20వ వచనం 21వ వచనం ఏం తెలియజేస్తుందంటే, దేవుని యొక్క మాటలు సువార్త ద్వారా మన మధ్య వస్తుంది. ఎవరైతే దేవుని యొక్క సువార్త వింటారో, దేవుడు తలుపు వద్ద వచ్చి తట్టుచున్నాడంటే సువార్త మన గడపకు వస్తుంది. ప్రతి గడపకు సువార్త ఈరోజు వెళ్తుంది. మొబైల్ ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, వీధి సువార్త ద్వారా కావచ్చు, మీ ఇంటి పక్కల వాళ్ళు ఎవరో ఒకడు దేవుని గురించి మీకు తెలియజేస్తారు. అది కూడా తలుపు తట్టడమే. ప్రతి ఒక్కరి ద్వారా సువార్త మీ ఇంటికి వస్తుంది. ఎవరైతే దేవుని యొక్క సువార్తను విని అంగీకరిస్తారో వారి యొక్క జీవితంలో దేవుడు వారితో పాటు నివాసం ఉంటారు. అలాంటి వారి జీవితంలో దేవుడు మనం ఉండి పరలోకంలో 7 ఏళ్ళ విందు అనేవి ఉంటుందంట. ఆ 7 ఏళ్ళ విందు కాలంలో భోజనం అంటే దేవునితో పాటు మనమందరం 7 సంవత్సరాలు అక్కడ భోజనం ఉంటుంది. భూమి మీద 7 సంవత్సరాలు శ్రమలు ఉంటాయని బైబిల్ పండితులు చెప్తున్నారన్నమాట. ప్రకటన గ్రంథం చూస్తే నేను అతడు నాతో కలిసి భోజనం చేస్తారని, దేవునితో కలిసి మనం భోజనం చేయడం ఎంత గొప్ప విషయం. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి భోజనం చేస్తే ఎంత గొప్ప భాగ్యం.
నరేంద్ర మోడీతో కలిసి భోజనం చేసేంత భాగ్యం, ఒక కలెక్టర్తో కలిసి మనం భోజనం చేసేంత భాగ్యం. అలాంటిది దేవుడే నాతో మీరు నాతో కలిసి భోజనం చేస్తారు. ఎప్పుడు చేస్తారంటే దేవుని యొక్క సువార్తను విని ఆయన మార్గంలో సాగిపోతూ ఉన్నప్పుడు, దేవుడు తన రాజ్యంలో వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యంలో వెళ్తామో అప్పుడు మనం దేవునితో కలిసి భోజనం చేస్తామంట. ఇది ఎంత గొప్ప భాగ్యము! ఇది క్రైస్తవులకు మాత్రమే ఈ భాగ్యం. ఈ అనేక రకమైన పాపాలు జయించి, అంటే మనం చూస్తాం కదా 21వ వచనం, నేను జయించి నా తండ్రి యొక్క కుడి పార్శ్వంలో కూర్చున్నాను కదా. ఎవరైతే ఈ లోకాన్ని జయిస్తారో నాతో కూడా నా సింహాసనం మందు కూర్చొని ఉంటారండి. అంటే దేవునితో పాటు మనం యేసు ప్రభువుతో పాటు మనం కూర్చోము, కానీ యేసు ప్రభు పైన ఉంటే మనం కూడా కింద స్థాయిలో మనం కూడా సింహాసనం అంటే కుర్చీ, స్పెషల్ గిఫ్ట్ అన్నమాట. ఎవరైతే ఈ భూమి మీద జీవించిన అంతకాలం శ్రమ వచ్చినా, నింద వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏదైనా సరే నష్టం వచ్చినా, ప్రాణం పోయినా యేసు ప్రభును వదలకుండా యేసు ప్రభును హత్తుకొని జీవిస్తే ఖచ్చితంగా పరలోకంలో దేవుని యొక్క సింహాసనం మందు మనం కూర్చుంటా ఉంటా. సింహాసనం అంటే దేవుడు పైన కూర్చుంటే పై స్థాయిలో ఉంటే, ఆయన సింహాసనం కింద స్థాయిలో మనం కూడా ఒక చిన్న సింహాసనం అంటే కుర్చీ లాంటివి వేసి మనకి దేవుడు జీవ కిరీటం అనే కిరీటాన్ని సత్కరిస్తారు. ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇస్తాడనమాట దేవుడు. ఎవరైతే ఈ భూమి మీద జీవించిన అంత సంవత్సరం దేవునిలో నమ్మకంగా ఉంటూ దేవునిలో ముందుకు సాగిపోయే వారికి దేవునితో పాటు శ్రమ, బాధ, ఇబ్బందులు అన్నిటినీ తట్టుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఈ లోకాన్ని జయిస్తారో వారికి పరలోకంలో దేవునితో పాటు ఉండే భాగ్యం దక్కుతుంది. ఈ భాగ్యం ఎంత గొప్పది! కాబట్టి దీన్ని సాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దీన్ని సాధించడానికి మనం పరిగెడదాం. ఈ లోకంలో ఒక వరల్డ్ కప్ రాగానే అసలు మామూలు సెలబ్రేషన్ కాదు. ప్రపంచం మొత్తం, దేశం మొత్తం, అందరు ప్రజలు మొత్తం టపాసులు కాల్చుకోవడం, సంబరాలు చేసుకోవడం అలాంటివి మనం చూస్తాం. కానీ దీనికంటే మించింది పరలోకంలో ప్రతి ఒక్కరికి దేవుడు జీవ కిరీటం ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరికి దేవునితో పాటు కూర్చుండబెట్టే అవకాశం ఉంది. దేవునితో పాటు కూర్చొని భోజనం చేసే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ దేవునితో పాటు యుగాలు ఆయన దగ్గర మనం నివసించే వారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ మనం కొంత సంవత్సరం జీవించిన చాలామంది క్రైస్తవులు, కొంతమంది హై స్థాయిలో ఉండవచ్చు, కొంతమంది లో స్థాయిలో ఉండవచ్చు. స్థాయి ఏదైనా కావచ్చు, కానీ మనం అందరం ఒకటే. అందరం ఈ లోకంలో ఉన్న వాటిని మనం జయిస్తూ ముందుకెళ్తే ఖచ్చితంగా పరలోకాన్ని మనం సాధిస్తాము. చూసాం కదా, రీసెంట్గా T20 వరల్డ్ కప్లో మన ఇండియా నాకౌట్లో సూపర్ 8 స్టేజ్లో ఓడిపోయే స్థితికి వచ్చేసాం. ఒక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా 2 మ్యాచ్లు గెలిస్తే సెమీస్కి వెళ్తుంది. ఆ 2 మ్యాచ్లో అది కూడా భారీ స్థాయిలో గెలవాలి. వెస్టిండీస్తో మ్యాచ్ ఆ రోజు మన క్రైస్తవుడైన సంజు శాంసన్ ఆ రోజు ఆడిన నాకు మామూలు విషయం కాదు. ఆ రోజు బ్యాటర్లందరూ చేతులు ఎత్తేస్తే సంజు శాంసన్ మాత్రం 97 పరుగులు చేసి భారతదేశాన్ని గెలిపించాడు. ఆ రోజు అతను కనుక ఆడకపోయి ఉంటే ఇండియా ఓడిపోయేది, ఇండియా ఇంటికి వెళ్ళిపోయేది. ఒక క్రైస్తవుడు వల్ల ఇండియా గెలిచిందని చెప్పడం కాదు నా ఉద్దేశం కాదు, కానీ ఖచ్చితంగా మనం కూడా సంజు శాంసన్ లాంటి ఇన్నింగ్స్ జీవితంలో శ్రమ వచ్చినా, నింద వచ్చినా, ఇబ్బంది వచ్చినా తట్టుకొని ముందుకెళ్ళి మనం మన జీవితంలో మనం శ్రమల్లో అనే ఈ ఆటలో మనం జీవితంలో ఇది ఒక గేమ్ లాంటిది. దీన్ని మనం ఓటమి అయినా ఏదైనా సరే నష్టం వచ్చినా మనం ముందుకెళ్తే ఖచ్చితంగా సాధిస్తాం. సంజు శాంసన్ కూడా T20 వరల్డ్ కప్ ముందు న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో 21, 5 పరుగులు, 6 పరుగులు, 0 పరుగులు, 1 పరుగులు, 2 పరుగులు చాలా తక్కువ స్కోర్ చేశాడు అనమాట. ఇతన్ని T20 వరల్డ్ కప్లో నుంచి తీసివేయండి, వేస్ట్ ఫెలో, అన్లక్కీ ఫెలో, దరిద్రుడు అని అన్నారు. కానీ కీలకమైన దశలో ఇండియా ఇంటికి వెళ్ళిపోయే నాకౌట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ టైంలో సంజు శాంసన్ వరుసగా
క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్లో 97 పరుగులు చేస్తే సెమీఫైనల్ మ్యాచ్లో 89 పరుగులు చేశాడు. తర్వాత ఫైనల్ మ్యాచ్లో 89 పరుగులు చేశాడు. ఈ 3 మ్యాచ్ల్లో అతను దేశం కోసం నిలబడి ఆడాడు. ఎందుకంటే అతను ముందున్న అవమానాన్ని, ముందున్న శోధన, ఇబ్బందిని అన్నింటినీ తట్టుకొని నిలబడి ఇండియాని గెలిపించాడు. అదే ఆదర్శంగా క్రైస్తవులైన మనమందరము సంజు శాంసన్ నుంచి మనం పాఠం నేర్చుకోవాలి. సంజు శాంసన్ అతను క్రైస్తవుడని అతన్ని క్రికెట్లో తొక్కేయాలని చూశారు, కానీ దేవుడు అతన్ని నిలబెట్టాడు. మనల్ని కూడా మన జీవితంలో మనం తొక్కేయాలని మన శత్రువులు చూసినా, మన మిత్రులు చూసినా, మన తోటి వారు చూసినా మనం మన జీవితంలో పైకి రాకుండా, మనం ఎదగకుండా చేసే సాతాను కుట్రను మనం జయించలేము. కానీ నష్టం రావచ్చు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన జీవితంలో కూడా ఆ నష్టాన్ని, ఆ యొక్క ఇబ్బందిని, వాటి నుంచి దేవుడు తప్పించి మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఖచ్చితంగా ఏ రంగంలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ స్టేజ్లో ఉన్నా అక్కడ ఖచ్చితంగా మనకు ఓటమి అనేది వచ్చిద్ది. ఓటమి తర్వాత దేవుడు ఒక ఘనమైన విజయాన్ని మన జీవితంలో ప్రసాదించబోతున్నాడు. కాబట్టి దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడని చెప్పట్లేదు, కానీ ఓడిపోయిన మన జీవితంలో, ఓడిపోయిన నా జీవితంలో, ఓడిపోతున్న నీ జీవితంలో ఖచ్చితంగా ఓటమి తర్వాత గెలుపు ఉంటుంది. మనం కూడా ఈ ఆత్మీయ జీవితంలో పాపంలో పడిపోతూ ఇంకా నేను పరలోకం నేను సాధించలేను, నేను జయించలేను అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు చెప్తున్నాడు జయించిన వారిదే జీవ కిరీటం అని. దేవుడు జయించాడు. ఒక చోట అంటాడు అన్నమాట, దేవుడు పరలోకంలో చేరాలంటే ఎలా అంటే దేవుడు చెప్తున్నాడు మనిషికి అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి దేవుడికి సాధ్యం, మనకు అసాధ్యం. మనం పరలోకం చేరడం మనకు అసాధ్యమే. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి మనం ముందుకెళ్తామో పరలోకాన్ని నేను సాధించుకుంటాము. పరలోకం సాధించాలంటే ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవిస్తూ, వాక్యాన్ని కంఠస్థం చేస్తూ, వాక్యం అనే అడుగు జాడల్లో మనం నడిస్తే ఖచ్చితంగా పరలోకాన్ని మనం సాధించుకుంటాం. మన జీవితంలో క్రికెట్ మ్యాచ్ల్లో ఒక ఆటగాడు హాఫ్ సెంచరీ చేయాలన్నా చాలా రిస్క్ అనమాట. బౌన్స్ బాల్ వస్తుంది, యార్కర్ బాల్ వస్తుంది, వికెట్ బాల్ వస్తుంది, లెంత్ బాల్ వస్తుంది అనమాట. ప్రతి బాల్ని ఎదుర్కొంటూ స్కోర్ చేస్తూ ముందుకెళ్తే హాఫ్ సెంచరీ స్కోర్ సాధిస్తాడు. మనం జీవితంలో కూడా యార్కర్ లాంటిది సమస్యలు రావచ్చు, బౌన్స్ బాల్ లాంటి సమస్యలు రావచ్చు, వికెట్ బాల్ లాంటి మనకు సమస్య రావచ్చు. ఆ సమస్య ఏదైనా కావచ్చు, ఆర్థికమైన సమస్యలు కావచ్చు, అప్పుల సమస్య కావచ్చు. బ్యాట్ని ఒక బ్యాట్స్మెన్ ఆ బాల్ని ఏ విధంగా అడ్డుపెట్టి ఆ టైంలో ఆపుతాడు గేమ్ని, అదేవిధంగా మన జీవితంలో ఈ శ్రమలన్నింటినీ మనం ఆపుకుంటూ మనం జయించలేము. కానీ ముందుకెళ్తే ఒకరోజు ఖచ్చితంగా ఆ సమస్యను మనం జయిస్తాము. క్రికెట్లో ఏ విధంగా జరుగుతుందో మన భవిష్యత్తు జీవితం కూడా ప్రతి ఒక్క జీవితం అలాగే ఉంటుంది. మొదటగా ఆ బౌలర్ మన పైన ఆధిపత్యం చెలాయిస్తాడు. ఈ బౌలర్ ఎవరంటే అపవాది అయిన సాతానికి సాదృశ్యంగా మనం భావిస్తే, ప్రతి క్రైస్తవుడు ఒక బ్యాట్స్మెన్లా మనం భావిస్తే సాతాను వేసే ప్రతి బౌన్స్ బాల్ని, సాతాను వేసే ప్రతి యార్కర్ బాల్ని, అదేవిధంగా వికెట్ బాల్ని ఆపుకుంటూ మనం ముందుకెళ్తే ఖచ్చితంగా హాఫ్ సెంచరీలు, డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీ మనం సాధిస్తాం. ఖచ్చితంగా మనం పరలోకాన్ని మనం సాధిస్తాం. ఈ లోకంలో అనేకమైన శ్రమలు, ఇబ్బందులు సాతాను ద్వారా మనకు కలుగుతుంది. సాతానుడు డైరెక్ట్గా వచ్చి మనల్ని శోధించడు, కానీ మన చుట్టుపక్కల ఉన్న మనుషుల ద్వారా, మన బంధువుల ద్వారా, మన మిత్రుల ద్వారా, మన రక్త సంబంధుల ద్వారా, నీ ఇరుగు పొరుగు వారి ద్వారా నీకు శ్రమలు వస్తాయి, నీకు నిందలు వస్తాయి, నీకు ఇబ్బందులు వస్తాయి. కానీ దేవుని కోసం నువ్వు నిలబడితే ఒకరోజు ఖచ్చితంగా సంజు శాంసన్ మన దేశానికి ఏ విధంగా T20 వరల్డ్ కప్ సాధించడంలో కీ రోల్ సాధించాడో అదే రోల్ మన జీవితంలో మనం సాధిస్తాం, మనం ఖచ్చితంగా సాధిస్తాం. సంజు శాంసన్ T20 వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు వచ్చింది. అది కూడా 5 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. కానీ మన జీవితంలో కూడా సంజు శాంసన్ లాగా 2015 నుంచి సంజు శాంసన్ టీమిండియాలో ఒక గొప్ప నాక్ ఆడినప్పటికీ అతనికి ఛాన్స్ రాలేదు. కానీ దేవుడు అనేకమైన నిందలు, అవమానాలు, రోదన వచ్చిన
సంజు శాంసన్ నిలబడ్డాడు. చివరికి సంజు శాంసన్ ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చాడు. అదేవిధంగా మనం కూడా పరలోకంలో జీవ కిరీటం అనే వరల్డ్ కప్ మనం కూడా సాధించబోతున్నాం. ప్రతి ఒక్కరూ సాధించబోతున్నాం. ఈ గేమ్, ఈ భూమి మీద జరిగే ఈ నాటకంలో, ఈ గేమ్ లాంటి ఈ మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా మనం కూడా సాధిస్తాము. నిత్య జీవం అనే బహుమానాన్ని, జీవ కిరీటాన్ని మనం సాధిస్తాం. దేవునితో పాటు మనం యుగ యుగాలు ఉంటాము. నరకం నుంచి మనం తప్పించబడతాం. కాబట్టి సహోదరులారా, భయపడక మనం ముందుకెళ్దాం. దేవుడు మన కోసం దాచిపెట్టిన ఆ యొక్క బహుమానాన్ని సాధించడం కొరకు ప్రతిరోజు కృషి చేద్దాం, కృషి పడదాం. ఆత్మీయ జీవితంలో మనం జయించలేని ఎన్నో ఉన్నాయి. వాటన్ని ఒక్కొక్కటిగా మనం జయిస్తూ ముందుకెళ్తే దేవుడి యొక్క బహుమానం, జీవ కిరీటం నీకు నాకు సొంతం అవుతుంది. ఈ మాటను బట్టి దేవుని యొక్క ఆత్మచేత మనల్ని బలపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రభా, మీరే మాతో మాట్లాడారు. ఏ విధంగా అయితే ప్రభా సంజు శాంసన్ ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చాడు, ఆ విధంగా మేము కూడా మా యొక్క ఆత్మీయ జీవితంలో మేము అన్నిటినీ జయిస్తూ ముందుకెళ్ళి మేము జీవ కిరీటాన్ని సాధించుకోవడానికి సహాయం చేయండి, కృప చూపించమని విన్న ప్రతి బిడ్డను ప్రభా మీరే జ్ఞాపకం చేసుకుని మేమందరం నిత్యరాజ్య వారసులుగా అగునట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.